హై గైస్, దిస్ ఇస్ డే 6 ఇన్ డిఎస్ఐ ప్రిపరేషన్ సిరీస్. ఈ వీడియోలో మనము మాక్సిమం సబ్ అరే సైజ్ కే అనే ప్రాబ్లమ్కి ఆప్టిమైజర్ సొల్యూషన్ చూద్దాము. ప్రీవియస్గా నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్పాను, అండ్ ఈ వీడియోలో ఆప్టిమైజర్ సొల్యూషన్ అండ్ బ్రూట్ ఫోర్స్ టు ఆప్టిమైజ్ సొల్యూషన్ ఎలా తెప్పియాలి అండ్ స్టడింగ్ విండో ఎలా యూజ్ అవుతుందనే చూద్దాం. మాక్సిమం సబ్ అరే ఆఫ్ సైజ్ కే, ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సింపుల్ ఒకసారి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ మనకి ఒక అరే ఇస్తాడు ఆఫ్ సైజ్ ఎన్ అని ఉండొచ్చు. సపోజ్ మనము ఒక అరే ఆఫ్ సైజ్ 5 అనుకుందాం. 1 2 3 4 5, రైట్? సైజ్ 5 ఉంటుంది అండ్ ఇట్లా ఒక అరే ఇస్తాడు అండ్ సమ్ కే ఈక్వల్ టు 3 అని ఇస్తాడు, విచ్ ఇస్ నథింగ్ బట్ సబ్ అరే సైజ్ అనమాట కే అనేది. సో మనము ఉన్న మెయిన్ అరేలో సబ్ అరేస్ తీయాలి అండ్ ఈ సబ్ అరే సైజ్ అనేది కే ఉండాలి, లైక్ కే ఈక్వల్ టు 3. అండ్ ఈ సబ్ అరేకి సమ్ కనుక్కొని ఉన్న సమ్ లో ఏదైతే మ్యాక్స్ ఉంటుందో అది రిటర్న్ చేయాలి. దిస్ ఇస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూస్తే మనకి యాక్చువల్గా మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్లో చేసినప్పుడు ఏమైంది, టైం కాంప్లెక్సిటీ మనకి ఏమొచ్చింది, ఎన్ ఇంటూ కే, రైట్? ప్రిసైజ్గా చెప్పాలంటే n మైనస్ కే ప్లస్ 1 ఇంటూ కే అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1, రైట్? సో ఇది ఎందుకు వచ్చిందని చూస్తే ఇప్పుడు మనకి బ్రూట్ ఫోర్స్ మెథడ్లో మనం ఏం చేసుకున్నాం, ఫస్ట్ 2 పాయింటర్స్ పెట్టుకున్నాం, రైట్? అండ్ ఈ పాయింటర్స్ మధ్య లెంత్ కే, రైట్? బికాస్ అది ఒక సబ్ అరేని డినోట్ చేస్తుంది. అండ్ ఈ సబ్ అరేని మనం ట్రావర్స్ అయ్యి సమ్ అనుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 6. నెక్స్ట్ 2 పాయింటర్స్ని మళ్ళీ మూవ్ చేయడం వల్ల 2 పాయింటర్స్ ఇక్కడ ఉంటాయి, రైట్? ఈ సబ్ అరేకి సమ్ అనుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 2 3 4 ఈక్వల్ టు 9. నెక్స్ట్ మళ్ళీ 2 పాయింటర్స్ని మూవ్ చేసినాం. వీటి మధ్యలో డెఫినెట్గా కే అనే లెంత్ ఉండాలి, రైట్? ఇక్కడ కే అనే లెంత్ 3, అంటే 3 సైజ్ వచ్చేసి 3 ఉంది. సో ఈ సబ్ అరేకి 3 4 5 అండ్ లెంత్ వచ్చేసి అండ్ సమ్ వచ్చేసి 5 4 9 10 11 12, రైట్? ఇప్పుడు ఈ సమ్ ఇలా మనకి అన్ని సమ్స్ వచ్చినాయి. సమ్స్ వస్తున్నప్పుడు మనము ఈ సమ్ ప్రీవియస్ సమ్ తోటి కంపేర్ చేయాలి. సో ఏదైతే గ్రేటర్ ఉంటుందో అది రిటర్న్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మనకి కే టైమ్స్ ఇటరేట్ అవుతున్నాం ప్రతిసారి, అట్లా n టైమ్స్ పోతున్నాం. సో అందుకోసమే n ఇంటూ కే టైమ్స్ వచ్చింది. అండ్ ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ నుంచి ఆప్టిమైజ్డ్ ఎలా తెప్పియవచ్చు అని చూస్తే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది, ఇప్పుడు ఫస్ట్ సబ్ అరేకి సమ్ కనుక్కున్నాం, ఓకే, అయిపోయింది, ఇది అయిపోయింది. సెకండ్ సబ్ అరేకి సమ్ కనుక్కునేటప్పుడు మళ్ళీ ఏదైతే ఫస్ట్ సబ్ అరే ఉందో దాంట్లో ఒక ఎలిమెంట్ తీసేసి సెకండ్ సబ్ అరేలో ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసి కనుక్కుంటున్నాం, రైట్? విచ్ ఇస్ నథింగ్ బట్ 2 పాయింటర్స్ని మూవ్ చేసి కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ ఉండే 2 పాయింటర్స్ ఇక్కడ ఉండే, బికాస్ లెంత్ 3 ఉండాలి కాబట్టి, అండ్ 2 పాయింటర్స్ని ఒక స్టెప్ మూవ్ చేయాలి బికాస్ ఇంకో సబ్ అరే క్రియేట్ కావాలి ఇంకోసం, అది 2 3 4. ఇక్కడ జస్ట్ మనము ఒక స్టెప్ మూవ్ అవుతున్నందుకు మళ్ళీ సమ్ని కంప్యూట్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ మనం ఆల్రెడీ కంప్యూట్ చేసిన సమ్ ఇది, ఇక్కడ చూస్తే ఈ సమ్ని మళ్ళీ కంప్యూట్ చేస్తున్నాం, రైట్? దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో సబ్ అరే జనరేట్ కావడానికి మనం 2 స్టెప్ స్టార్ట్ అండ్ ఎండ్ మళ్ళీ మూవ్ చేస్తున్నప్పుడు ఒక కొత్త వాల్యూ యాడ్ అవుతుంది, అంటే కొత్త ఎలిమెంట్ ఇంక్లూడ్ అవుతుంది అండ్ ఒక ఎలిమెంట్ ఎక్స్క్లూడ్ అవుతుంది, రైట్? దానికోసం మళ్ళీ ఒక సబ్ అరే సమ్ని మళ్ళీ కనుక్కుంటాం, లైక్ 3 4 5కి సమ్ కనుక్కుంటాం. ఇక్కడ ఈ 3 4 5కి ఆ 3 4 5కి ప్రీవియస్గా మనం ఏం కనుక్కున్నాం, 2 3 4లో కనుక్కున్నప్పుడు 3 4 అలానే కనుక్కున్నాం. అండ్ ఇక్కడ 3 4 5లో 3 4 మళ్ళీ కనుక్కుంటున్నాం, రైట్? ఇది ఒకటి. సో అలా చూస్తే మనకి కంప్యూటేషన్ సమ్ని మళ్ళీ కంప్యూట్ చేస్తున్నాం, రైట్? ఇలా కాకుండా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని అని చూస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, 1 2 3ది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ 1 2 3 కంప్లీట్ అయిపోయినాక జస్ట్ ఇక్కడున్న విండోని మనము ఇక్కడికి మూవ్ చేస్తున్నాం, రైట్? జస్ట్ ఒక ఎలిమెంట్ని తీసేస్తున్నాం, ఇంకో ఎలిమెంట్ని పెడుతున్నాం. సో దానికోసం మొత్తం సమ్ని కంప్లీట్ చేయకుండా ఏదైతే ఎలిమెంట్ తీస్తున్నామో, రైట్, ఆ ఎలిమెంట్ని ఎక్స్క్లూడ్ చేసి ఏదైతే కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నామో అది సమ్లకి యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఈ 2 3 అనే సమ్ అలానే ప్రిజర్వ్ అయిపోయి ఉంటుంది. ఏదైతే ఎక్స్క్లూడ్ చేస్తున్నామో అది మైనస్ చేసి ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నామో అది ప్లస్ చేయాలి, రైట్? దానివల్ల మనకి ఈ ఉన్న సమ్కి ఎక్స్ట్రాగా ఎలిమెంట్ యాడ్ అవుతుంది. సో దట్
ఆ సమ్ అలానే ప్రిజర్వ్ అయిపోయి ఉంటుంది. సారీ 2, 3 అనే సమ్ అలా ప్రిజర్వ్ అయిపోయి కొత్త సమ్ వస్తుంది మనకి. నెక్స్ట్ వేరే స్టెప్కి వెళ్ళినప్పుడు ఏదైతే స్టార్ట్ పాయింటర్ ఉంటుందో అది ఇంక్లూడ్ చేస్తున్నాం, అది ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, రైట్? అది ఎక్స్క్లూడ్ చేసేసి అండ్ నెక్స్ట్ 5 అనేది ఇంక్లూడ్ చేయాలి, రైట్? సో ఈ సమ్ ప్రిజర్వ్ అయిపోతుంది 3, 4. ప్రీవియస్గా మనకి 3, 4 ఉంది, ఆ 3, 4 ప్రిజర్వ్ అయిపోతుంది అండ్ 5 అనేది యాడ్ అవుతుంది, 2 అనేది మైనస్ అవుతుంది. సో దీనివల్ల మనము జస్ట్ విండోని స్లైడ్ అవుతాం, రైట్? ఇప్పుడు చూస్తాం మనము ఫస్ట్ 2, 3 ఉంది, అంటే 1, 2, 3 ఉంది. ఈ 1, 2, 3కి సమ్ కనుక్కున్నాక జస్ట్ విండోని అంటే స్టార్ట్ పాయింటర్ని ప్లస్ చేసినాం, ఎండ్ పాయింటర్ని ప్లస్ చేసినాం. సో దట్ మనకి ఇది ఇక్కడ పాయింట్ అవుతుంది. స్టార్ట్ పాయింటర్ ప్లస్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ ఏదైతే ప్రీవియస్గా పాయింట్ అయిన ఎలిమెంట్ స్టార్ట్ పాయింటర్కి అది మైనస్ చేయాలి, విచ్ ఇస్ 1ని మైనస్ చేయాలి ఆ సమ్కి. నెక్స్ట్ ఎండ్ పాయింటర్ ముంగటికి ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఎండ్ పాయింటర్ తోటి అది ప్లస్ చేయాలి. సో 2, 3, 4 సమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 3, 4, 5 2ని ఎక్స్క్లూడ్ చేసి 5ని ఇంక్లూడ్ చేస్తున్నాం, రైట్? అట్లా సేమ్ అది మైనస్ చేయాలి, 2ని మైనస్ చేయాలి, 5 ఇంక్లూడ్ చేయాలి. సో దీని ద్వారా మనము జస్ట్ ఆ విండోని ఏదైతే మనం ఫస్ట్ పాయింట్ అయిన విండోని ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫిక్స్డ్ ఏదైతే విండో ఉంటుందో 1, 2, 3 ఈ విండోని ఫస్ట్ ఫిక్స్ చేసుకొని దాన్ని ఒక్కొక్క స్టెప్ మూవ్ చేయాలి, రైట్? ఆ ఒక్కొక్క స్టెప్ మూవ్ చేయడం వల్ల ఏదైతే ఈచ్ విండోకి పాయింట్ అవుతుందో ప్రతిసారి ఆ విండోలో ఉన్న సమ్ మనకి వస్తుంది అన్నమాట ఇట్లా, రైట్? ఈచ్ విండోకి ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ విండోకి సమ్ వస్తుంది అండ్ ఇక్కడ విండోని స్లైడ్ చేస్తున్నాం, అందుకోసం ఇది స్లైడింగ్ విండో. అండ్ ఎందుకు ఫిక్స్డ్ అంటే ఇక్కడ మనకి సబ్ అరే సైజ్ కే అనేది 3 ఇచ్చిండు, అది ఫిక్స్డ్. ఇంకా సబ్ అరే సైజ్ 4 కనుక్కోవడానికి ఉండదు, 2 కనుక్కోవడానికి ఉండదు, రైట్? సో అది ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్యాటర్న్ ప్రాబ్లం ఇది, రైట్? సో ఇదన్నమాట అప్రోచ్. ఈ అప్రోచ్లో మనము ఫస్ట్ ఇది కే అనే సమ్ కనుక్కొని అది మిగతా ఎలిమెంట్స్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ అవుతుంది అండ్ మనకి అది ఫర్ లూప్లో కూడా తెలుస్తుంది కింద. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి నథింగ్ బిగ్ ఆఫ్ 1 బికాస్ మనం సమ్ అనేది ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం ఇట్లా, అండ్ అదే సమ్కి ఎలిమెంట్ మైనస్ చేస్తున్నాం ఒకటి స్టార్ట్ పాయింటర్ది అండ్ ఎండ్ పాయింటర్ది ప్లస్ చేస్తున్నాం అండ్ మ్యాక్స్ సమ్ అనేది ఒకటి వేరియబుల్, సో బిగ్ ఆఫ్ 1. సో సింపుల్గా స్లైడింగ్ విండో తోటి ఎన్నింటికి నుంచి ఎన్కి ఇలా రెప్పిస్తున్నాం బికాస్ ఆఫ్ కంప్యూటేషన్ వాల్యూస్ మళ్ళీ కంప్యూట్ చేయకుండా. ఇప్పుడు దీనికి జస్ట్ ప్రోగ్రామేటికల్గా ఎట్లా రాస్తామో చూద్దాం. ఓకే, ప్రోగ్రామేటికల్గా చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఆల్గరిథం లాగా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, కే విండో సైజ్ సమ్ కనుక్కోవాలి. క్యాల్కులేట్ ఫస్ట్ విండో సమ్. దీనికా ముందు ఇనిషియలైజ్ init sum max sum and sum, రైట్? ఇది ఇనిషియలైజ్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫర్ లూప్లో మనము స్టార్ట్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేయాలి, ఎండ్ వాల్యూని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సమ్లో ఇన్ సమ్ అండ్ దీన్ని నెక్స్ట్ ఇదే ఫర్ లూప్లో కంపేర్ చేయాలి విత్ మ్యాక్స్ సమ్. ఓకే, సో ఇదన్నమాట మనకు ఆల్గరిథం. దీని ప్రోగ్రామేటికల్గా ఈ స్టెప్ ఇక్కడనే రాసేద్దాం. ఓకే, సో దీనికి ప్రోగ్రామ్ చూద్దాము. ఫస్ట్ మ్యాక్సమ్ అండ్ సమ్ని ఇనిషియలైజ్ చేసుకుందాము. ఇంట్ మ్యాక్సమ్ ఈక్వల్ టు 0, సమ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎండ్ పాయింటర్ పెట్టుకుందాం బికాజ్ మనకి ఈ ఫస్ట్ విండో అనేది ఇటరేట్ అవుతున్నాం ఇక్కడ, అంటే ఆల్గరిథంలో ఫస్ట్ విండోని మనము ట్రావర్స్ కావాలి, రైట్? సో ఫస్ట్ విండో ట్రావర్స్ కావాలంటే ఎండ్ అనేది ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఎండ్ ఈక్వల్ టు 0 స్టార్ట్ అయిపోయి వైల్ ఎండ్ అనేది కంప్లీట్గా ఆ ఫస్ట్ సబ్ స్ట్రింగ్ మనకి ట్రావర్స్ కావాలి కాబట్టి ఎండ్ లెస్ దెన్ కి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సమ్ అనేది యాడ్ చేసుకుందాం. సమ్కి ఎండ్ మూవ్ అవుతూ ఉంటుంది అండ్ మనకి ఫస్ట్ విండో సమ్ వస్తుంది, రైట్? అండ్ n++.
సో ఇప్పుడు ఈ ఈ వైల్ లూప్ ఎండ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏముంటదంటే సమ్లో ఈ సమ్ ఉంటుంది, ఫస్ట్ విండో సమ్, అండ్ ఎండ్ వచ్చేసి ఇక్కడికి పాయింట్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు మనకి ఫస్ట్ విండో సమ్ వచ్చింది అండ్ ఎండ్ అనేది పాయింట్ అయిపోయింది ఒక దగ్గరికి. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఫస్ట్ ఒకటే విండో ఉంది కాబట్టి ఇప్పుడు అదే మ్యాక్స్ సమ్ అవుతుంది, రైట్? మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు సమ్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ అనేది 0th ఇండెక్స్ దగ్గర పాయింట్ చేసుకోవాలి, బికాస్ నెక్స్ట్ ఫర్ లూప్ లో అది ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి, రైట్? ఇంట్ స్టార్ట్ 0. నో ఇప్పుడు ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఫస్ట్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ అని తీసుకోవచ్చు, వైల్ లూప్ అని తీసుకోవచ్చు. దాంట్లో మనము స్టార్ట్ని ఎక్స్క్లూడ్, ఎండ్ ఇంక్లూడ్ చేసి ఆ సమ్ని మ్యాక్స్ సమ్ తోటి కంపేర్ చేస్తాం, రైట్? సో ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు వెళ్ళాలి? ఈ వైల్ లూప్ వచ్చేసి ఎండ్ వరకు వెళ్ళాలి, అంటే ఎండ్ సైజ్ ఎండ్ ఆఫ్ ద అరే వరకు వెళ్ళాలి. సో ఎండ్ లెస్ దెన్, ఇవి 0 బేస్డ్ ఇండెక్స్ కాబట్టి లెస్ దెన్ అని తీసుకున్నాం. అదే 1 బేస్డ్ ఇండెక్స్ తీసుకుంటే ఈక్వల్ టు తీసుకోవాలి, రైట్? ఎండ్ లెస్ దెన్ ఎన్. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఫస్ట్ విండో సమ్ వచ్చింది ఈడ, అండ్ స్టార్ట్ ఈడుంది, ఎండ్ వచ్చేసి ఈడుంది, రైట్? ఇప్పుడు స్టార్ట్ అంటే 1 2 3 4 5 ఉంది, రైట్? ఈ విండో వచ్చింది అండ్ మనము స్టార్ట్ అనేది ఇంకా ఈడే ఉంది, ఎండ్ ఈడుంది కాబట్టి ఇప్పుడు ఈ విండో ఉంది, రైట్? ఆ విండో ఉండొద్దు, మనము 1 అనేది ఎక్స్క్లూడ్ చేసేయాలి కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ మైనస్ అరే ఆఫ్ స్టార్ట్, రైట్? సమ్ ఎక్స్క్లూడ్ చేసినాం అండ్ సమ్లో ఏమి ఇంక్లూడ్ చేయాలి? ఎండ్, రైట్? అరే ఆఫ్ ఎండ్, రైట్? అరే ఆఫ్ ఎండ్ ఇంక్లూడ్ చేయాలి. చేసినాక ఇఫ్ మ్యాక్స్ సమ్ లెస్ దెన్ సమ్, అంటే కొత్తగా ఫామ్ అయిన సమ్ ఏదైతే 2, ఇప్పుడు 1 2 3 ఇది సమ్ మనకి 6 అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ స్టెప్లో ఏమవుతుంది? ఎండ్ని స్టార్ట్ని తీసేసినాం, అంటే దీన్ని తీసేసినాం, సమ్ అనేది 5 అవుతుంది. నెక్స్ట్ 4 యాడ్ చేసినాం, ఇప్పుడు సమ్ అనేది 4 5 6 7 8 9 అవుతుంది, రైట్? ఇది యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇది మ్యాక్స్ సైజ్, ప్రీవియస్గా 6 ఉండే, రైట్? దానికన్నా ఎక్కువ ఉంటే మనము మ్యాక్స్ సమ్ని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి మూవ్ చేయాలి, రైట్? ఎండ్ అండ్ స్టార్ట్ అనేది ఈడికి పాయింట్ కావాలి, సో దట్ నెక్స్ట్ దాంట్లో ఇది రిమూవ్ చేయడానికి, రైట్? స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ ప్లస్ ప్లస్, రైట్? ఇప్పుడు స్టార్ట్ ఎండ్ ఒక పాయింట్ మూవ్ అయినాక ఈడికి ఉంటుంది, ఈడ స్టార్ట్ ఉంటుంది, ఈడ ఎండ్ ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఎండ్లో ఇప్పుడు స్టార్ట్ అనేది సమ్లో నుంచి తీసేస్తాం, విచ్ ఇస్ 2 తీసేస్తాం, 3 4 ఉంటుంది, అండ్ ఎండ్ అనేది 5 ఉంది కాబట్టి 5 యాడ్ అవుతుంది. ఇప్పుడు 3 4 5 ఏమవుతుంది? సమ్ 12 అవుతుంది, రైట్? అది మ్యాక్స్ సమ్ కన్నా ఎక్కువైతే మ్యాక్స్ అప్డేట్ చేస్తాం, స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ ప్లస్ ప్లస్. ఎండ్ అనేది 6th అంటే అవుట్ ఆఫ్ ది అరే వెళ్ళిపోతుంది కాబట్టి లెస్ దెన్ ఎండ్ లెస్ దెన్ ఎన్, విచ్ ఇస్ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి బయటకు వస్తుంది, అండ్ రిటర్న్ మ్యాక్స్ సమ్ చేస్తాం మనం. సో ఇదన్నమాట అల్గోరిథం. సో ఇప్పుడు చూస్తే మనకి ఒకటే వైల్ లూప్లో బిగ్ ఆఫ్ ఎన్ దీంట్లో అయిపోతుంది, రైట్? అండ్ మనం ఫస్ట్ కే టైమ్స్ సమ్ కనుక్కుంటున్నాం, అంటే కే సమ్ కనుక్కొని అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం మనం బిగ్ ఆఫ్ ఎన్లో. సో ఆ థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. సో ఇదన్నమాట ప్రాబ్లం. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. యా, థ్యాంక్ యూ.